టాలీవుడ్‌లో 90ల్లో ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో ఆమని గారు కూడా ఒకరు. అయితే ఆమని గారు మొదటగా తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ 4 సంవత్సరాల పాటు సినిమాలలో నటించారు. ఇక ఆ తర్వాత ఈ ఈవి సత్యనారాయణ గారు తీసిన 'జంబలకడి పంబ' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత తెలుగుతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అయితే చాలా మంది హీరోయిన్స్ లాగా తనకు కూడా కాస్టింగ్ కోచ్ ఇబ్బందులు ఎదురయ్యాయని చాలా మంది డైరెక్టర్లు తమ మాటలతో అలానే కొంతమంది ప్రొడ్యూసర్లు తమ వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టారని రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ద సినిమా ప్రొడక్షన్ హౌసెస్ ఎప్పుడూ నటీనటులతో చాలా బాగా ఉంటారని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని, కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగేవారని చెబుతూనే తను ఇండస్ట్రీకి వచ్చిన కెరీర్ తొలినాళ్ళలో కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా చూపించండి అంటూ బహిరంగంగా అడిగారని, వెంటనే తను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేదాన్నని, అంతేకాకుండా షూటింగ్ సమయంలో కూడా తన తల్లి లేదా బ్రదర్ తన వెంటే ఉండేవారని, అయితే కొంతమంది డైరెక్టర్లు మీరు ఒక్కరే వస్తే సరిపోతుంది కదా వారిద్దరూ ఎందుకంటూ ఫలానా గెస్ట్ హౌస్కి రండి, ఫలానా షూటింగ్ స్పాట్కి రండి, అక్కడ కథ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒక్కరే రండంటూ ఇబ్బంది పెట్టేవారని, అలా ఇబ్బంది పెట్టిన సమయాల్లో తను తీసుకున్న అడ్వాన్సులు సైతం వెనక్కి ఇచ్చేదాన్నంటూ, అలానే మరికొందరు బాడీలో ఎవరూ చెప్పుకోలేని చోట్లు కూడా వారికి చూపించాలంటూ ఇబ్బంది పెట్టిన దర్శకులు కూడా ఉన్నారట. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మనకు కావాల్సింది నటించడమే తప్ప దానికోసం పక్కదారులు పట్టాల్సిన అవసరం లేదంటూ తన తల్లి ఎప్పుడూ చెప్పేదట. అంతేకాకుండా బెంగళూరులో మంచి ఇల్లు, ఉద్యోగం, మనకి సరిపడా ఆస్తి ఉంది, కావాలంటే ఉద్యోగం చేసుకుందో గానీ ఎవరికీ తల వంచొద్దంటూ ఎన్నోసార్లు తన తల్లి చెప్పారని గుర్తు చేసుకున్నారు ఆమని గారు.